ఎంఎస్ ధోని, మొహమ్మద్ అజారుద్దీన్, ప్రవీణ్ తాంబే ఇంకా సచిన్ టెండూల్కర్ వీళ్ళ మీద బయోపిక్సే తీశారు. నో డౌట్ వీళ్ళ లైఫ్ లో సినిమా తీసేలాంటి స్టోరీ జరిగింది. మరి ఇలానే ఇంకా చాలా మంది క్రికెటర్స్ ఉన్నారు హూ డిజర్వ్ ఏ బయోపిక్. సో రండి ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో అలాంటి ఒక 10 ప్లేయర్స్ ని చూసేద్దాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఒకవేళ మా వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా. నెంబర్ 10 అనిల్ కుంబ్లే. ఇప్పుడున్న జనరేషన్ అయితే అనిల్ కుంబ్లే యొక్క బౌలింగ్ ని చూసి ఉండదు. నిజానికి అనిల్ కుంబ్లే ఒక లెజెండరీ స్పిన్నర్. అనిల్ కుంబ్లే ఒక మ్యాచ్ లో పాకిస్తాన్ కి అగైనెస్ట్ గా 10 వికెట్స్ తీసి వరల్డ్ రికార్డ్ చేశాడు. ఫ్రెండ్స్ మీకు తెలుసా, ఒక మ్యాచ్ లో అయితే కట్టుతో కూడా బౌలింగ్ చేయడానికి వచ్చాడు అనిల్ కుంబ్లే. అందుకే తిన మీద ఒక బయోపిక్ అయితే తీయచ్చు, లేదంటే అట్లీస్ట్ ఒక డాక్యుమెంటరీ అయినా. నెంబర్ 9 కపిల్ దేవ్. కపిల్ దేవ్ మీద అయితే 83 అని ఆల్రెడీ ఒక మూవీ వచ్చింది. కానీ 1983 వరల్డ్ కప్పే కాకుండా కపిల్ దేవ్ గురించి ఇంకా చూడాల్సింది చాలా ఉంది. తను మన క్రికెట్ కల్చర్ కోసం చాలా కాంట్రిబ్యూట్ చేశాడు. అందుకే తన లైఫ్ మీద ఒక సెపరేట్ బయోపిక్ అయితే ఉండాల్సిందే. నెంబర్ 8 సౌరవ్ గాంగూలీ. రీసెంట్లీ న్యూస్ లో కూడా వచ్చింది సౌరవ్ గాంగూలీ మీద బయోపిక్ తీస్తున్నారు అని. ఇదైతే చాలా ఎగ్జైటింగ్ న్యూస్ క్రికెట్ ఇంకా సినిమా లవర్స్ కి. తిను ఏ విధంగా ఇండియన్ టీమ్ ని రివైవ్ చేశాడో ఇది సినిమాకి ఒక మంచి స్టోరీ లైన్ ని తెచ్చిపెడుతుంది. అన్అఫీషియల్ సోర్సెస్ ద్వారా ఈ రోల్ ని రణబీర్ కపూర్ చేస్తాడు అని తెలిసింది. చూద్దాం మరి ఆ రోల్ ని ఎవరు ప్లే చేస్తారో, ఇంకా మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో. నెంబర్ 7 గౌతమ్ గంభీర్. ఈ వీడియోలో మాట్లాడుకుంటున్న మిగతా ప్లేయర్స్ అందరికంటే గౌతమ్ గంభీర్ లైఫ్ అయితే చాలా డిఫరెంట్. తిను ఒక ప్యాషనేట్ అగ్రెసివ్ ప్లేయర్. తన కెరియర్ మొత్తం కూడా తిన ఫైటింగ్ ఇన్నింగ్సే ఆడాడు. 2007 నుంచి 2011 వరల్డ్ కప్ వరకు గౌతమ్ గంభీర్ యొక్క కాంట్రిబ్యూషన్ అయితే ఎవ్వరూ మర్చిపోలేరు. దీనితో పాటు గౌతమ్ గంభీర్ యొక్క అగ్రెసివ్ నేచర్ ఇంకా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్సే చాలు ఒక గ్రేట్ సినిమా తీయటానికి. నెంబర్ 6 రోహిత్ శర్మ. రోహిత్ శర్మ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. హీఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ బ్యాట్స్మెన్. తిను ఎన్నోసార్లు ఇండియాని గెలిపించడానికి హెల్ప్ చేశాడు. దీనితో పాటు తిన లీడర్షిప్ స్కిల్స్ కూడా కమెండబుల్. ఈ రోజున రోహిత్ శర్మని చాలా మంది ఇన్స్పిరేషన్ గా చూస్తారు. అందుకే తిన మీద ఒక బయోపిక్ అయితే తీయొచ్చు. సిల్వర్ స్క్రీన్ మీద రోహిత్ శర్మ రోల్ ఏ యాక్టర్ ప్లే చేస్తే బాగుంటుంది కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెంబర్ 5 మన్సూర్ అలీ ఖాన్ పటౌదీ. యంగ్ జనరేషన్ క్రికెట్ ఫ్యాన్స్ కి మన్సూర్ అలీ అసలు తెలియనే తెలీదు. తిను ఇండియన్ క్రికెట్ లో అందరికంటే సక్సెస్ఫుల్ కెప్టెన్స్ లో ఒకడు. తిను ఇండియన్ క్రికెట్ టీమ్ కి కెప్టెన్సీ ఎప్పుడు చేశాడు అంటే అప్పుడు ఇండియాలో క్రికెట్టే చాలా కొత్త. మన్సూర్ మీద ఒక బయోపిక్ తీస్తే అదైతే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇంకా వాళ్ళ గ్రాండ్ సన్ ఇబ్రాహిం అలీ అందులో యాక్ట్ చేస్తే ఆ సినిమాలో అప్పుడు జరిగిన సిచ్యువేషన్స్ అన్ని మన ముందే జరిగినట్టుంటాయి. ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏంటంటే ఇబ్రాహిం అలీ క్రికెట్ కూడా బాగానే ఆడతాడు. నెంబర్ 4 యువరాజ్ సింగ్. యువరాజ్ సింగ్ యొక్క లైఫ్ స్టోరీ ఒక సినిమా స్టోరీ కంటే తక్కువేం కాదు. యువరాజ్ తన లైఫ్ లో చాలా అప్స్ అండ్ డౌన్స్ ని చూశాడు. వర్స్ట్ హెల్త్ నుంచి ఒక్క ఓవర్లోనే 6 బాల్స్ కి 6 సిక్సెస్ వరకు. వరల్డ్ కప్ ని గెలిపించడానికి కూడా తను చాలా పెద్ద రోల్ ని ప్లే చేశాడు. ఇందుకే తన లైఫ్ మీద ఒక బయోపిక్ అయితే తీయొచ్చు. నెంబర్ 3 రాహుల్ ద్రావిడ్. రాహుల్ ద్రావిడ్ ని జనాలు ద వాల్ అని పిలుస్తారు. ఎందుకంటే తను ఒక్కసారి క్రీజ్ దగ్గరికి వచ్చాడంటే ఇంకా అలా నిలబడిపోతాడు కాబట్టి. ఇంకా గేమ్ ఆడేటప్పుడు తన కామ్ యాటిట్యూడ్ అయితే ఎక్స్ట్రీమ్ క్వాలిటీ. తన లైఫ్ ని ఇంకా క్రికెట్ గేమ్ ని బిగ్ స్క్రీన్ మీద చూడటం ఒక ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ గానే ఉంటుంది. రాహుల్ ద్రావిడ్ లాంటి ప్లేయర్స్ చాలా రేర్ గా చూడటానికి దొరుకుతారు. అందుకే తన మీద బయోపిక్ తీస్తే అది కూడా చాలా రేర్ మూవీ అవుతుంది. నెంబర్ 2 సచిన్ టెండూల్కర్. సచిన్ టెండూల్కర్ మీద డాక్యుమెంటరీ అయితే వచ్చింది, కానీ ఒక ప్రాపర్ బయోపిక్ రాలేదు. ఒక్కసారి ఊహించుకోండి సచిన్ యొక్క 100 సెంచరీస్ ఒక సినిమాలో ఉంటే ఎలా ఉంటాయో. నెంబర్ 1 విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీని చూస్తే మనకి కనిపించేది తనకి క్రికెట్ మీద ఉన్న ప్యాషనే. ప్రతి మ్యాచ్ లో కూడా విరాట్ తన బెస్ట్ నే ఇస్తాడు. ఏ మ్యాచ్ లో కూడా కనీసం యావరేజ్ పర్ఫార్మెన్స్ కూడా ఇవ్వడు. విరాట్ కోహ్లీ ఒక మోస్ట్ సెల్ఫ్లెస్ క్రికెట్ ప్లేయర్. తను ఎప్పుడు కూడా తన కంట్రీని గెలిపించాలి అన్న ధ్యేయంతోనే ఉంటాడు. ఇందుకే విరాట్ కి ప్రపంచం మొత్తం మీద ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్. మనందరికీ తెలుసు విరాట్ కోహ్లీ యొక్క లైఫ్ స్టోరీ ఎంత ట్రాజిక్ గా ఉందో. దాన్ని ఒక ఎక్సలెంట్ స్క్రీన్ ప్లే తో ప్రెజెంట్ చేస్తే అది అవుతుంది బ్లాక్ బస్టర్ మూవీ. విరాట్ కోహ్లీ రోల్ ఏ యాక్టర్ ప్లే చేస్తే బాగుంటుంది, ఇంకా ఏ డైరెక్టర్ ఆ మూవీని తీస్తే పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది? దీనికి ఆన్సర్స్ అయితే మీకు దొరుకుతాయి కామెంట్ బాక్స్ లోనే. సో ఫ్రెండ్స్ ఈ రోజుకింతే. వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. ఇంకా ఈ వీడియో మనదే కాబట్టి వీడియోని ఒక లైక్ కూడా చేసేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూస్తూనే ఉండటానికి జాయిన్ అయిపోండి మన ఛానల్ తో ఆ బ్లాక్ బటన్ ని నొక్కేసి.